నంబూరులో స్కోప్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ డి కొండలరావు మరియు థియేటర్ ఆర్ట్స్ ఫర్ పర్ఫార్మెన్స్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో విద్యా అవగాహన మరియు జాహ్నవి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా తల్లి తండ్రి మధు అమృతవర్షిణి దాత సహాయంతో యానాది కాలనీలో 100 మంది పేద నిరుపేదలకు అన్న వితరణ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ ఎల్వి నాగభూషణరావు మాట్లాడుతూ విద్య ఒకటే ఎవరూ దోచుకోలేని ఆస్తి అని, అది మన దగ్గర ఉంటే రేపటి తరంలో మనం కూడా గౌరవంగా బతకొచ్చని, ఈనాటి తల్లిదండ్రులాగా సమాజంలో చులకనగాను చిన్నతనంగానూ ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో గుడివాడ లహరి, అమృతవర్షిణి, పూర్ణచంద్రరావు, డాక్టర్ నవీన్ మరియు దినేష్ తేజ, హసన్, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. మీరు కష్టపడి చదువుకుంటే మీరు పైకి వస్తారు. ఒకప్పుడు నేను పురుగులన్నం తిన్నాను, ఒకప్పుడు ఏం తిన్నాను, పురుగులన్నం తిన్నాను, ఆకలి తలమటిచ్చాను, బస్ స్టాండ్లో కూలి పనికి వెళ్ళాను, హోటల్లో కూలి పనికి వెళ్ళాను. నేను కష్టపడి చదువుకోబట్టి ఈరోజు మీ అందరికీ ఆ పరిస్థితులు నాకు తెలుసు కాబట్టి